ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. తరగని విలువ, తగ్గని విలువ, తరగని ఆత్మవిశ్వాసం. మరి ఒక సామెతను తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. చాలా చక్కనైనటువంటి ఒక సామెతను తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఆ సామెతలు కూడా మీకు తెలిస్తే మీరు చాట్ బాక్స్ చేయండి, చాటింగ్ చేయండి. ఓకే. సహజ సిద్ధమైన నైపుణ్యం, న్యాచురల్ టాలెంట్. ఒక వ్యక్తి దగ్గర ఉన్న తెలివితేటలు, నైపుణ్యం పరిస్థితులు మారినా తగ్గవు. ఎస్. మరి బాహ్య రూపం వర్సెస్ అంతర్గత శక్తి. అందం అంటే కేవలం శరీర ఆకృతి కాదు, అది మన ఆలోచనలో మరియు చేసే పనిలో ఉంటుందని చెప్పడం. మరి కష్టకాలంలో ధైర్యం, సంపద లేదా ఆరోగ్యం కొంచెం క్షీణించిన అంటే కొంచెం చిక్కిన, మరియు మన వ్యక్తిత్వం స్థిరంగా ఉంటే మళ్ళీ ఎదగవచ్చు అనే స్ఫూర్తిని నింపడం. నెంబర్ 4, క్వాలిటీ మ్యాటర్స్. తక్కువ కంటెంట్ ఇచ్చిన అది నాణ్యంగా ఉంటే ప్రజలు ఆదరిస్తారు. దిస్ ఈజ్ RR 365 స్టైల్. ఓకే. వెల్కమ్ 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 అందరికీ. RR 365 ఛానల్. ఇది మీకోసం ఈరోజు 5:30కి లైవ్లోకి వచ్చిన మీకు అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పిన విషయాలు విని మీరు కూడా కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేయడం వల్ల మనం విషయాలు పంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు దయచేసి కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారు, ఏమంటారు అన్నది నాకు తెలియచేయండి. ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఒక అందం ఉంటుంది, ఓకే, ఒక అలంకారం ఉంటుంది, కొన్ని భావాలు ఉంటాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో మీరు కామెంట్లో తెలియజేయండి. తగ్గని విలువ, తరగని ఆత్మవిశ్వాసం. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడండి. నేను ఒక్కసారి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, చూడండి. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మరి ఇది తగ్గని విలువ, తరగని ఆత్మవిశ్వాసం. నెంబర్ 1, దీంట్లో మనం 4 అంశాలు మనం చర్చించుకుంటాం. సహజ సిద్ధమైన నైపుణ్యం, న్యాచురల్ టాలెంట్. ఒక వ్యక్తి దగ్గర ఉన్న తెలివితేటలు, నైపుణ్యం పరిస్థితులు మారినా తగ్గవు. నెంబర్ 2, బాహ్య రూపం వర్సెస్ అంతర్గత శక్తి. అందం అంటే కేవలం శరీరాకృతి కాదు, అది మన ఆలోచనలో మరియు చేసే పనుల్లో ఉంటుందని చెప్పడం. అది బాహ్య రూపం మరియు అంతర్గత శక్తి అంటాం. ఫ్రెండ్స్, నంబర్ 3, కష్టకాలంలో ధైర్యం. అదేమిటి? సంపద లేదా ఆరోగ్యం కొంచెం క్షీణించిన అంటే తగ్గిన లేదా చిక్కిన, మన వ్యక్తిత్వం స్థిరంగా ఉంటే మళ్ళీ అది ఎదగవచ్చు అనే స్ఫూర్తిని నింపడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నంబర్ 4, క్వాలిటీ మ్యాటర్స్. తక్కువ కంటెంట్ ఇచ్చిన అది నాణ్యంగా ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. దిస్ ఈజ్ RR 365 స్టైల్. ఓకే. చక్కనమ్మ చిక్కిన అందమే అంటారు మన పెద్దలు. అంటే ఏంటి? కేవలం శరీర సౌందర్యం గురించేనా? కాదు. రేపటి మన లైవ్లో దీని వెనుక ఉన్న అసలైన జీవితాన్ని చెప్పుకుందామా? రేపటి వరకు ఎందుకు, ఈరోజే ఆ సక్సెస్ సీక్రెట్ ఏమిటి? ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి.
ఏంటంటే అందమే కాదు, అసలైన విలువను మనం ఎలా గుర్తించాలి? దీని వెనుక లోతైన జీవిత సత్యాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు. పరిస్థితులు మారిన, కష్టాలు ఎదురైన మీలోని నాణ్యత, దట్ ఈస్ క్వాలిటీ, మరియు ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. చక్కనమ్మ చిక్కిన అందమే అని వినడానికి ఇది ఒక సామెత. ఇది వినటానికి శారీరక అందం గురించి అనిపించిన దీని వెనుక ఒక గొప్ప రహస్యం, సీక్రెట్ దాగి ఉంది. ఒక అమ్మాయి పుట్టుకతోనే అందంగా ఉంటే తను కొంచెం సన్నబడిన లేదా చిక్కిన ఆ అందం పోదు. అవునా కాదా? ఎస్. మీ దగ్గర నైపుణ్యం ఉన్నా, స్కిల్, మీ దగ్గర నైపుణ్యం ఉన్నా, దట్ ఈస్ ద స్కిల్, మరియు మీ సంస్కారం, క్యారెక్టర్ కూడా అంతే. పరిస్థితులు బాగలేక, మీరు కొంచెం ఆర్థికంగా నష్టపోయినా, లేదా చిన్నపాటి వైఫల్యాలు ఎదురైనా నీలోని క్వాలిటీ తగ్గదు. అవునా కాదా? మన జీవితంలో మన సంస్కారం తగ్గదు, ఆ అందము తగ్గదు. ఆర్థికంగా నష్టపోయిన చిన్నపాటి వైఫల్యాలు ఎదురైన మీలోని క్వాలిటీ తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఉంది, ఈ గోల్డ్ ముక్కలైపోయినా కూడా, అంటే తుంటలు చేసిన, ముక్కలు చేసిన దాని యొక్క విలువ తగ్గుతుందా? చెప్పండి. దాని యొక్క విలువ తగ్గుతుందా? తగ్గదు. అలాగే ఒక మేధావి దగ్గర డబ్బు లేకపోయినా, బాగా ఆలోచన చేయండి, బాగా వినండి, లైక్ ఇవ్వండి ప్లీజ్, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అతని తెలివితేటలు తగ్గుతాయా? చెప్పండి మీరే. ఎస్ ఆర్ నో? బంగారు ముక్కలైనా కూడా దాని వన్నె తగ్గదు, దాని